10 రోజుల్లోనే గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా షట్పల్లిలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి పొంగులేటి పైలట్ ప్రాజెక్టుగా భూభారతి చట్టం అమలవుతున్న మండలాల్లోని భూ సంబంధిత సమస్యలను జూన్ 2వ తేదీ వరకు పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చట్టం పేద ప్రజలకు చుట్టంలా ఉండాలనే ఉద్దేశంతోనే భూభారతి చట్టం రూపొందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రావడాన్ని మాజీ సీఎం కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని, అందుకే విమర్శలు చేస్తున్నారన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కావచ్చు, ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు, బౌండరీ విషయాలు కావచ్చు, పట్టా భూముల్లో పేరు తప్పు పడి ఉండొచ్చు. పట్టా భూముల్లో 10 ఎకరాలుంటే ఎకరమే పడి తప్పు పడి ఉండొచ్చు. పేరులలో ఇంటి పేరు బదులు ఇంకొక పేరు, కొడుకు పేరు బదులు ఇంకొక పేరు, ఇబ్బందులు పడొచ్చు. వీటన్నిటినీ పరిష్కరించే విధంగా ఈ భూభారతి 2025 చట్టంలో ఎంఆర్ఓ స్థాయిలో కొన్ని, ఆర్డీఓ గారి స్థాయిలో కొన్ని, అడిషనల్ కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని, కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని, అదే రకంగా సిసిఎల్ఐ స్థాయిలో కొన్ని, ఇంకా మిగిలితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవసరాలను బట్టి స్పెషల్ ట్రిబ్యునల్స్ ను కూడా పెట్టే అంశాన్ని ఈ చట్టంలో పేర్కొనబడింది.